కలకలం రేపింది. మధ్యాహ్నం 2 గంటలకు కోర్టు ప్రాంగణంలో బాంబు పేలుతుంది అంటూ ఈమెయిల్ రావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే కోర్టు భవనంలో ఉన్న న్యాయవాదులు సిబ్బందిని సురక్షితంగా బయటకు తరలించారు. భద్రతా చర్యల్లో భాగంగా కోర్టు పరిసర ప్రాంతాలను పూర్తిగా ఖాళీ చేయించి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో విస్తృత తనిఖీలు చేపట్టారు. సమాచారం మేరకు అందరినీ అలర్ట్ చేస్తే అందరూ స్టాఫ్, జడ్జెస్, అడ్వకేట్లు అందరూ బయటికి రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు బాంబు స్క్వాడ్ అండ్ పోలీసులు అందరూ వచ్చి లోపల చెక్ చేస్తున్నారు, తనిఖీలు నిర్వహిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ వాళ్ళు కూడా వచ్చారు, పైకి వెళ్ళారు, చెక్ చేస్తున్నారు. అప్పటి వరకు బయటనే ఉండడం జరుగుతుంది. అది నిజమాబద్ధం అనేటువంటిది తెలియదు. మరి అది ఏమన్నా బాంబు స్క్వాడ్ వాళ్ళు తేల్చి చెప్పాలి. అంతవరకు వెయిట్ చేస్తున్నాము. ఎవరో మెయిల్ పెట్టారంట, అది ఎవరికి పెట్టారు ఏమి అనేటువంటిది కూడా తెలియదు. అది పోలీస్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఇమ్మీడియట్లీ అలర్ట్ చేయడం వల్ల ఒకవేళ ఏమన్నా జరిగేటువంటిది పెను ప్రమాదం నుంచి